సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తక పరిచయ సభ విశాఖలోని పౌర గ్రంథాలయంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మంగు రాజగోపాల్, ముఖ్య అతిథిగా ఆచార్య బాబీ వర్ధన్, బాలమోహన్ దాస్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా బాలమోహన్ దాస్ మాట్లాడుతూ నాటి వైఎస్ఆర్, నేటి జగన్, చంద్రబాబు రాజకీయ అంశాలను అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని పుస్తకాన్ని తయారు చేశామన్నారు. రాజకీయ వర్తమాన అంశాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరిచామని అన్నారు. అమర్ గారు వాళ్ళని టోటల్ కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయగలిగిన సత్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు. నమస్కారం. నేను 3 సంవత్సరాల పాటు నాగార్జున యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను 17 సంవత్సరాల క్రితం ప్రతీక మగవారు కూడా ప్రతీక మా రమణమూర్తి పేరు పైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడైనంత వల్ల కావచ్చు, ఈ పుస్తకం చూడగానే కవర్ మీద చూసి మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నాడు, ఈయనకు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, కాబట్టి చంద్రబాబుని తిట్టుంటాడు ఇంత మొత్తంలో అని. ఇది ఒక నాయకుడిని తిట్టడం కోసం లేదా ఒక నాయకుడిని, ఒక రాజకీయ నాయకుడిని కించపరచడానికో అతన్ని తక్కువ చేసి చూపించడానికో రాసిన పుస్తకం కాదు. ఈ ముగ్గురినే మరి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలుగు వారిలో ఒక భాగం మద్రాసులో, మరో భాగం నిజాంల పాలనలో ఉన్న కాలం నుండి తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రం ఏర్పరచుకున్నప్పటి నుండి జరిగిన వాటన్నిటినీ నేను నా తొలి అధ్యాయంలో చాలా వివరంగా రాసినాను. నేను అందరూ ముఖ్యమంత్రుల్ని కూడా ప్రస్తావించినాను. ఈ ముగ్గురి గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఇందులో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అత్యధిక కాలం తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన వాళ్ళు. అది పాజిటివ్గా ప్రభావితం చేసినారా, నెగటివ్గా ప్రభావితం చేసినారా అనేది అట్లా పెడితే, వాళ్ళిద్దరి రోల్ని మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎట్లా ఎమర్జ్ అయినాడు, వీళ్ళ ముగ్గురు గురించిన అనాలిసిస్ రాయాలనేది నా ఆలోచన. ఈ ముగ్గురులో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. 1978లో ఇద్దరు మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. 1978 ఎందుకు తీసుకున్నాను నేనంటే, ఎమర్జెన్సీ అనంతరం దక్షిణాదిన కాంగ్రెస్ క్షీణించిపోవడం అనేది ప్రారంభమైంది. 1978లో 294 మంది శాసనసభ్యులు ఉన్న శాసనసభలో 100 మందికి పైగా యువకులు వచ్చినారు. 24 నుంచి 27 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నవాళ్ళు. ఒక రాజశేఖర రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక వెంకయ్య నాయుడు, ఒక అశోక్ గజపతిరాజు, ఒక కేఈ కృష్ణమూర్తి, ఇట్లాంటి వాళ్ళు అనేక మందిని మనం వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిది ఒక మార్గం, రాజశేఖర రెడ్డి గారిది ఒక మార్గం. ఇద్దరు ముఖ్యమంత్రులైనారు. ఈ ఇద్దరి మార్గాల కంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎట్లా రాజకీయాల్లో ఎదిగి వచ్చినాడు అనేది చివరిలో ఒక అధ్యాయంలో ప్రస్తావిస్తాను నేను. అదేమిటి అని అంటే, అధికారంలోకి రావడం కోసం షార్ట్ కట్స్
ఎంచుకోలేదు చంద్రబాబు నాయుడు గారి లాగా. అధికారంలోకి రావడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఓపిక వేచి చూస్తానని అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారి లాగా.